హాయ్ అండి. ఇవాళ చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నానండి. శారీ తోటి మనము శారీ మొత్తాన్ని యూస్ చేసి కూడా ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చండి. మనకి ఎక్కువ కుచ్చుళ్ళు కావాలంటే శారీ మొత్తాన్ని యూస్ చేయొచ్చు, లేదా కొంచెం కావాలంటే మాత్రం మనం దానికి కావాల్సినంత క్లాత్ మాత్రం తీసుకోవచ్చండి. నేను ఇక్కడ చీర మొత్తాన్ని యూస్ చేస్తున్నాను. ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బాడీ పార్ట్ని ఇలా పిన్స్ పెట్టేసుకొని లైనింగ్ అనేది ఇలా కదలకుండా ఉండడం కోసం ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలండి. తర్వాత పిన్స్ తీసేసుకొని ఇప్పుడు ఆ నెక్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ అనేది మనం ఇలా కట్ చేసుకొని ఇలా అక్కడక్కడ చిన్న కటింగ్స్ అయితే ఇచ్చుకోవాలండి. చూడండి, నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నెక్కి గట్టిగా ఉంటుందండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని ఇలా లైనింగ్ క్లాత్ని పైవైపుకి ఇలా పక్కకి అనుకొని పై వైపున ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోవాలి. చూడండి, ఇలా నెక్ చుట్టూ కూడా ఇలా కుట్టు అయితే వేసేసుకొని ఇలా వెనకాల వైపుకు తిప్పేసుకొని ఇలా చుట్టూ కూడా ఒక కుట్టు అయితే లైనింగ్కి మనం ఇలాగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి చుట్టూ కూడాను. ఇలా నీట్గా ముడతలు అనేవి ఏది లేకుండా ఇలా సర్దుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి, లేదంటే ముడతలు అనేవి వచ్చేస్తాయండి. సిల్క్ క్లాత్లకి కొంచెం నిదానంగానే జాయింట్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న క్లాత్ మొత్తం కూడా ఇలాగా కట్ చేసి తీసేయాలండి. చూడండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఇది. ఇప్పుడు దీనికి ఒక చిన్న మోడల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా సెంటర్కి మడత వేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా అయితే మార్కింగ్ చేసుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పైనే ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే రెండు పక్కల కూడా సమానంగా ఉండేలాగా మనకి మార్కింగ్ అయితే పడుతుంది. ఈ మార్కింగ్ని బట్టి మనం చిన్న మోడల్ అయితే చేద్దాము. అందుకోసం చూడండి, నాకు శారీలో మిగిలిన క్లాత్ తోటి ఇలా బార్డర్ అయితే ఉందండి. కింద వైపు పొడవు తీసుకోగా మిగిలిన ఈ కింద పార్ట్లోని ఈ బార్డర్ని నేను యూస్ చేస్తున్నాను మోడల్ కోసం. చూడండి, ఒక 3 ఇంచులు ఉండేలాగా ఇలాగా అన్ని పీసులను అయితే 3 ఇంచులు ఉండేలాగా ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని మనం ఇలా మోడల్లో పెట్టుకోవాలండి. చూడండి, దానికి మనం మొగ్గలు పెట్టుకుంటాం కదా బ్లౌజులకు కానీ డ్రెస్సులకు కానీ, అలాగా ఇలా 2 ఇంచెస్కి వదిలేసుకొని, అంటే ఖర్చులోకి పోతుంది కాబట్టి అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి ఇలా మొగ్గలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న ఆ గీత వైపుకి గీత పైన కుట్టు పడేలాగా చూసుకొని మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు కూడా ఇలా పెట్టుకుంటూ అన్ని మొగ్గల్ని కూడా ఇలా కుట్టేసుకోవాలండి. చిన్నపిల్లలకు కాబట్టి ఇలాంటి మోడల్ ఏమైనా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది. అందుకోసం నేను ఇలా వచ్చిన ఆ బార్డర్ని అయితే ఉపయోగించి చూడండి, మనం అక్కడ చివరి వరకు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, ఆ చివరి వరకు కూడా ఇలా మొగ్గలు అనేవి ప్రిపేర్ చేసుకుంటూ అన్నీ మనం వేసే కుట్టు కూడాను ఆ గీత పైన వచ్చేలాగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. అప్పుడే చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. చూడండి, మనకి ఎన్ని మొగ్గలు అయితే సరిపోతాయో అన్ని మొగ్గలకైతే మనం ఇలాగా కట్ చేసుకొని ఇలా మొగ్గలన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నంత వరకు కూడా ఇలా మొగ్గలన్నిటిని కూడా ఇలా పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చు మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. చూడండి, చివరి వరకు కూడాను ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తాన్ని కూడాను ఇలా కట్ చేసుకొని
నీట్గా తీసేయాలండి ఎక్స్ట్రా క్లాత్ని. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే మనం జాకెట్ కూడా పైన బాడీ పైన అది కూడా కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మెల్లిగా ఆ క్లాత్ కట్ అవ్వకుండా నిదానంగా చూసుకుంటూ ఇలాగా మొత్తం ఖర్చుని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఉండడం కోసము మనం ఇక్కడ లేస్ అయితే వేసుకుందామండి. ఖర్చు కనిపించకుండానే ఉంటుంది, అలాగే లుక్ కూడా చూడటానికి బాగుంటుంది. ఇలా లేస్ అయితే వేసుకునేద్దాము. ఇలా లేస్ వేసేసుకొని మరలా ఇంకొక లైన్ కూడా వేసుకుందామండి, ఎందుకంటే చూడటానికి ఇంకొంచెం బాగుంటుంది. 2 స్టెప్స్ అయితే ఇలా లేస్ వేసుకోవడం వల్ల చూడటానికి లుక్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి ఇలా నేను రెండు లేస్లు అయితే వేసుకున్నానండి. ఒక దాని అమ్మంటే ఇంకొకటి అయితే వేసుకున్నాను. ఇలా లేసు వేసి కుట్టేసిన తర్వాత మనం నెక్కి మెడ చుట్టూ కూడాను ఇలా లేస్ వేసుకున్నామంటే బాగుంటుందండి. వీడియో కనుక ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగానే ఆల్రెడీ మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా నెక్ చుట్టూ కూడా లేస్ అయితే వేసుకోవాలండి. అలాగే ఒక 1/4 ఇంచు ఖర్చు అయితే వదిలేసి ఇలా మరలా ఇంకొక లైను లేస్ అయితే ఇలా వేసుకుంటున్నాను నేను. అలా వేసుకోవడం వల్ల చూడటానికి కొంచెం బాగుంటుందండి, అంతే. అందుకోసం ఇలా 2 లైన్లు అయితే నేను లేస్ వేసుకున్నాను. చూడండి, ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా చుట్టూ కూడా లైనింగ్ని అలా అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కూడా మనం కట్ చేసుకోవాలి. చూడండి, చుట్టుపక్కల కూడాను ఇలా లైనింగ్ని మొత్తాన్ని ఇలా అటాచ్ చేసేసేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వెనకాల ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసుకుంటాం కదండి, అందుకోసం ఇది ఇలా సెంటర్లోకి కట్ చేసుకోవాలి. ఇలా సెంటర్లోకి కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న దగ్గర ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. రెండిటికి ఈ చివరన ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేవి వేసుకోవాలండి. ముందుగా నేను కాజాల పట్టి అయితే వేసుకుంటున్నాను, అందుకోసం ఇలా చూడండి ఒక 4 ఇంచులు ఉండేలాగా ఇలా క్లాత్ అయితే తీసుకోండి. డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేస్తున్నానండి నేను. చూడండి, ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి మరొక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇది కాజాల పట్టి అండి. ఆ రెండిటి మధ్యలోనే ఆ 2 కుట్ల మధ్యలోనే మనకి కాజా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఉక్సులు పట్టి వేయడం కోసం ఇలా ఒక 2.5 ఇంచులు ఉండేలాగా ఒక క్లాత్ తీసుకొని దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా.
చూడండి ఇలా ఉక్సులు పట్టి అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి 2 వేసుకున్నాం కదా. చూడండి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా నీట్గా చూసుకోండి. హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్ దగ్గర చిన్న కటింగ్స్ అయితే ఇచ్చాం కదా, దానికి మనం థ్రెడ్స్ అయితే పెట్టుకోవాలండి వెనకాల. చూడండి ఇప్పుడు 1 ఇంచ్ ఉండేలాగా ఒక క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోండి. ఇలా ఒకవైపున ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ఇలా చూడండి ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని కొంచెం రఫ్ చేసుకొని నెక్ అయితే ఇలా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ మూలన ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చేసి పై వైపున లైనింగ్ని పైవైపు కనుక్కొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. తర్వాత ఇలా నెక్ చుట్టూ కూడాను ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి రెండవ కుట్టు కూడా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. మనకి ఇంకా హెమ్మింగ్ అనేది చేసే పని ఏం లేదండి. మిషన్ తోటే ఒక కుట్టు మనం ఇలా వేసేసుకున్నామంటే చూడటానికి కూడా బాగుంటుంది. చూడండి 2 పక్కల కూడా మనం నెక్ అనేది ఇలాగే కుట్టేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఇలా పై వైపుగా తీసుకొని అంచునే పడేలాగా ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలాగా రెండిటికి నెక్ అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు అవి 2 కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ అనేది రెడీ చేసుకుందామండి. ఇవి బాహుబలి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ముందుగా హ్యాండ్స్ అనేవి, ఇప్పుడు ఇలా అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని కట్ చేసుకొని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ 6 ఇంచులు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా సూది కానీ ఏదైనా మీకు కంఫర్ట్గా ఉండేది ఏదైనా తీసుకొని ఇలా కుచ్చుళ్ళు అయితే ఇలా పెట్టేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇలా కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. అలాగే మనకి కింద వైపును కూడాను ఈ విధంగా కుచ్చుళ్ళు అయితే పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చుళ్ళు పెట్టుకున్న తర్వాత చూడండి మనకి బార్డర్ లాగా వేసుకోవడం కోసం ఒక 4 ఇంచులు ఉండేలాగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి 4 ఇంచులు ఉండేలాగా ఇలా డబల్ క్లాత్ అండి, ఇది 2 ఫోల్డింగ్ మీద ఉంది. 4 ఇంచులు ఉండేలాగా ఇలా క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇది మరీ పల్చగా ఉంది కాబట్టి నేను కొంచెం 3 స్టెప్పులుగా ఉంటుందని ఇలా లైనింగ్ క్లాత్ ఒకటి అలాగే ఒరిజినల్ క్లాత్లు 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో అలాగే లైనింగ్ క్లాత్ను కూడా సేమ్ అదే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూడండి 2, 3 ఒకేలాగా ఉండేలా కట్ చేసుకోవాలని చూడండి. ఫస్ట్ ఇది 4 ఇంచులు ఉంది కదా, అలాగే ఇది కూడా 4 ఇంచులు అండి, అలాగే లైనింగ్ కూడాను 4 ఇంచులు. ఇప్పుడు 3 క్లాత్లు కూడా 4 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఇప్పుడు మనం చూడండి పై వైపున చూసుకొని చూడండి ఇలా పై వైపుకి ఏది వస్తుందో చూసుకొని ఇలా ఫస్ట్ మనకి ఈ పూసలు అనేవి ఏమైనా అడ్డం వస్తే కూడా తీసేసుకోవాలండి. చూడండి ఇప్పుడు 2 క్లాతుల్ని ఇలా పెట్టేసుకొని ఒక క్లాత్ని కింద వైపుకు పెట్టుకోవాలి. క్రాస్లు అవి లేకుండా కట్ చేసుకొని ఇలా ఫస్ట్ లైనింగ్ క్లాత్ పెట్టుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న హ్యాండ్ని పెట్టుకొని తర్వాత ఈ 2 పీసెస్ని దాని పై వైపుకు పెట్టేసుకొని చూడండి ముందు లైనింగు తర్వాత హ్యాండు తర్వాత మనం కట్ చేసుకున్న 4 ఇంచెస్ ఉన్నాయి కదా ఆ క్లాత్లు 2 కూడాను ఇలా పెట్టేసుకొని
చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కింద వైపున క్లాత్ పైన క్లాత్లు పెట్టడం వల్ల చూడండి, మీకు చూపిస్తాను, ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందండి. గుచ్చుకోవడం లాంటిది ఏదీ లేకుండా నీట్గా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల. కింద లైనింగు, అలాగే మధ్యలో మనం రెడీ చేసుకున్న హ్యాండు, అలాగే పై వైపున ఈ 4 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్లు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఖర్చు అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఎటువైపు చూసినా కూడా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఎక్కడికైతే జాయింట్ ఇలా బార్డర్ని వేసుకున్నామో అక్కడికి ఆ చివరికి కుట్టు పడేలాగా చూసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. పూసల మీద పడకుండా అవసరమైతే పూసల్ని ఇలాగ వచ్చినప్పుడు తీసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పై వైపున ఇలా ఉన్నాయి కదా, మనం ఇప్పుడు ఇలా అడ్డం వచ్చిన పూసలన్నింటినీ తీసేసుకోవాలండి. సూది దానిపైన పడిందంటే మాత్రం విరిగిపోతుంది. ఇలా ఏమీ సూదికి అడ్డం లేకుండా చూసుకొని ఇలా ఫోల్డింగ్ అయితే చూడండి, లైనింగ్ని ఇలా ఒక ఫోల్డ్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ 2 క్లాత్లు కూడా ఈ ఫోల్డింగ్ మీదకి ఇలాగా చూడండి, ఇలా ఒకదానిపైకి ఒకటి ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చివరి వరకు కూడా 2 అంచుల్ని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా చివరి వరకు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా ఈజీగా బాహుబలి హ్యాండ్స్ అనేది కుట్టుకోవచ్చండి. ఇది చిన్నపిల్లలకు కాబట్టి నేను కొంచెం లెంత్ అనేవి తక్కువే తీసుకున్నాను. అదే పెద్దవారికి అయితే కొంచెం లెంత్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఒక లేస్ అయితే వేసుకున్నామంటే కనుక బాగుంటుందండి. ఇలా లేస్ వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికైతే ఈ జాయింట్ ఉందో చూసారు కదా, అక్కడ కూడా ఒక లేస్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఇలా 2 వైపులా కూడా లేస్ అనేది వేసేసుకోవాలి. చూడండి, హ్యాండ్ అనేది ఇలా రెడీ చేసుకోవాలండి. బాహుబలి హ్యాండ్ అండి ఇది. చూడండి, ఇప్పుడు మనం పై వైపున బాడీ పార్ట్ అనేది అలాగే హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపున మనం కుచ్చుళ్ళు అనేది ఇలా పెట్టేసుకోవాలండి. మనం ఇలా అన్ని కుచ్చుళ్ళు కూడా పెట్టేసుకొని కింద పార్ట్ని రెడీ చేసుకోవాలి. మనకి ఇలా చిక్కగా మనం దగ్గరగా కుచ్చుళ్ళు అనేవి పెట్టుకోవడం వల్ల చూడటానికి చాలా బాగుంటుంది. మనకి ఒక శారీ క్లాత్ ఉంది కాబట్టి మనకి ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా అయితే ఈ కుచ్చుళ్ళు అనేవి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా ఎక్కువగా కుచ్చుళ్ళు పెట్టుకోవడం వల్ల లాంగ్ ఫ్రాక్ అండి చూడటానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అన్ని కుచ్చుళ్ళు కూడా ఇలా పెట్టేసుకోవాలి. మనము రెడీ చేసుకున్న బాడీ పార్ట్కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బాడీ పార్ట్కి ఫిల్ట్లు అనేది వేసుకోవాలి కదా, అలాగా 2 సైడ్లు కూడా ఫిల్ట్లు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పావడాకి ఈ కింద పార్ట్కి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి కూడాను మనం ఇలా లైనింగ్ అయితే అక్కడక్కడ కుచ్చుళ్ళు అనేది పెట్టేసుకుంటూ ఇలా ఒక్కొక్క కుచ్చుళ్ళు ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ చివరి వరకు కూడా ఇలా అయితే పెట్టేసుకోవాలి.
ఇలాగ అన్నీను ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా 2 పార్ట్లు కూడాను ఇలా రెడీ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఒకటి అలాగే ఫ్రంట్కి ఒకటి 2 పార్ట్స్ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి దగ్గర ఒక 2 ఇంచెస్ పైకి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా ఫిల్ట్లు అయితే వేసుకున్నామో డాట్స్ అండి. ఈ డాట్స్ అనేవి ఇలా బ్యాక్ పార్ట్కి కూడా 2 డాట్స్ వేసుకుంటాం కదా, అవి ఇలా వేసేసుకోవాలి. ఇలా 2 డాట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్లు అనేవి జాయింట్ అయితే చేసుకోవాలి. అందుకంటే ముందు మనం ఈ ఫ్రాక్కి నాడాలు పెట్టుకుందామండి. మనకి నాడాలు కట్టుకుంటారు కదా పిల్లలు, అందుకోసం ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకోండి. మీకు ఎంత పొడవు నాడా కావాలనుకుంటున్నారో అంత పొడవు ఉండేలాగా ఇలా 2 పీసులు సమానంగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకొని ఒక సైడు క్రాస్గా ఉండేలాగా కట్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ వేయడం మొదలు పెట్టేసి ఇలా చివరి దాకా కూడాను కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఈ క్రాస్గా ఉన్న దగ్గర నుంచి కొట్టడం మొదలుపెట్టి ఇలా చివరి వరకు కూడాను ఒక స్టిచ్ అయితే వేసుకోండి. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, గట్టిగా ఉంటుంది. చూడండి ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల నాడ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. అందుకోసం మీ దగ్గర ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక ఇలా తీసేసుకొని చూడండి ఇలా రివర్స్ అయితే చేసుకోవాలి. అలా రెండును రివర్స్ చేసుకోండి. ఇలా 2 రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాక్ పార్ట్కి ఇలా కింద వైపున కుచ్చుళ్ళు అయితే పెట్టి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అటాచ్ అయితే చేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా రెండింటిని కలిపి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. బాడీ పార్ట్ అలాగే మనం రెడీ చేసుకున్న కింద పార్ట్ రెండింటిని ఇలా కలిపి జాయింట్ చేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఈ రెండింటిని కూడాను జాయింట్ అయితే చేసుకోవాలి. మనం ఎక్కడ కుట్టు వేసినా కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని కలుపుకొని ఇలా షోల్డర్లు జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ షోల్డర్ల దగ్గర కూడాను డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు ఎక్కడ కుట్లు అనేవి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. అందుకోసం డబుల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఎక్కడ జాయింట్ చేసినా స్టిచ్లు అనేవి 2 వేసుకోండి. చూడండి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. మనం హ్యాండ్ని ఇలా సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి.
ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మన సెంటర్ పాయింట్ని కరెక్ట్గా చూసుకొని షోల్డర్ జాయింట్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మనం హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలండి. అప్పుడే మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చివరి దాకా కుట్టేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని అక్కడి నుంచి కూడా స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ మిగిలిన హ్యాండ్ని కూడా ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఇలా చివరి వరకు కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. చివరి వరకు కుట్టు వేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకొని ఆ స్టిచ్ పైనే పడేలాగా ఇంకో స్టిచ్ అయితే వేసుకొని మనం అక్కడ వరకు కూడా స్టిచ్ అయితే వేసుకొని తీసేయాలండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేవి చూసుకోవాలి. ఇలా జాయింట్ అయితే హ్యాండ్ అయితే ఇలా కుట్టేసిన తర్వాత మనం హ్యాండ్ లూజ్ అనేది ఎంతో చూసుకొని ఈ హ్యాండ్ లూజ్ వచ్చి 4.5 ఇంచులు అండి. 4.5 ఇంచులకి ఇక్కడ నేను జాయింట్ అయితే చేస్తున్నాను. మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరైతే స్టిచ్ అయితే చేసుకోండి. చూడండి 4.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా కుట్టేసుకుంటూ మనం చివరి వరకు కూడా నడుం లూజ్ అనేది చూసుకొని మనకి ఆదికి ఎంత లూజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ నాడాలు అనేవి చూడండి ఇప్పుడు అక్కడ మనకి 2 జాయింట్ చేసుకుంటాం కదా, పై పార్టు కింద పార్టు, ఆ జాయింట్ దగ్గరికి ఈ ముందుగా రెడీ చేసుకున్న నాడాన్ని ఇలా పెట్టేసుకొని ఇలా అయితే ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా మీ పిల్లలకి మీరు ఫ్రాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి. బయట ఇచ్చి కుట్టించుకోవాలంటే చాలా అడుగుతారు కదండి మనీ అనేది. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు మీ చీరలతోటి మీరే స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి చివరి వరకు కూడా ఇలా సమానంగా లైనింగ్ అనేవి ఇలా పెట్టుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కుట్టు అయితే వేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కుట్టేసిన తర్వాత పక్కన ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. మనకి కొంచెం టైట్ అయినా లూజ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి కుట్లు అనేవి ఇలా ఎక్స్ట్రా కుట్లు అనేవి ఇలా వేసేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ అనేది ఎంత ఉందో లూజ్ చూసుకొని ఈ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మనం బాడీ పార్ట్ని అలాగే కింద పార్ట్ని జాయింట్ చేసుకుంటాం కదా, అక్కడికి మనం ముందుగా రెడీ చేసుకున్న ఒక మార్కింగ్ అయితే అలా చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ నాడాని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని మనం కుట్టు అయితే వేసేసుకోవాలి. సేమ్ ఆ సైడు ఎలా జాయింట్ చేసామో ఈ సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా ఉన్న ఖర్చును మొత్తాన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 కుట్లు అయితే ఇలా వేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మీరు మీ పిల్లలకి కానీ అలాగే బయట వాళ్ళకైనా సరే అండి మనం స్టిచ్ అయితే చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక శారీ తోటి ఇలా అందమైన ఫ్రాక్ అయితే మీరు రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది పిల్లలకి. చూడండి బాహుబలి హ్యాండ్స్ తోటి ఇలా ఫిల్ట్లు అనేవి కుచ్చులు నీట్గా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈజీగా మీరు కూడా స్టిచ్ చేసుకోగలరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.
వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అనే వారికి షేర్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.